మన తెలుగు ఇంట్లో ప్రతి సంవత్సరం ఎంతో శ్రద్ధగా జరుపుకునే పండుగ వినాయక చవితి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాం? దాని వెనక ఉన్న కథలు, ఆచారాలు, చరిత్ర ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి భాగం వినాయకుడి జన్మ కథ. హిందూ పురాణాల ప్రకారం వినాయకుడు అంటే జ్ఞానానికి, విజయాలకి, విఘ్నాల తొలగింపుకి ప్రతీక. ఒకరోజు పార్వతీదేవి తను స్నానం చేసేటప్పుడు తన ఒంటికి రాసుకున్న పసుపుతో ఒక బాలుడిని తయారు చేసి ప్రాణం పోసింది. ఆయనే గణేశుడు. ఆమె తన గదిలోకి ఎవరిని రాకుండా కాపలా కాయమని గణేశునితో చెప్పింది. శివుడు ఇంటికి వచ్చినప్పుడు గణేశుడు అడ్డుకున్నాడు. ఆ కోపంతో శివుడు గణేశుని తలను నరికివేశాడు. పార్వతీదేవి దీనితో దుఃఖించింది. శివుడు పశ్చాత్తపడి ఒక ఏనుగు తలను తీసుకొచ్చి గణేశుని అమర్చి ప్రాణం పోశాడు. అప్పటి నుండి ఆయనకు గజాననుడు, వినాయకుడు అనే పేర్లు వచ్చాయి. రెండవ భాగం జ్ఞాన కథ. ఒకసారి దేవతలందరూ నిశ్చయించారు, ఎవరైతే ప్రపంచం మొత్తాన్ని చుట్టి వస్తారో వారికే జ్ఞానాధిపత్యాన్ని ఇస్తామని. కార్తికేయుడు తన వాహనం మయూరంపై ఎగిరాడు. కానీ గణేశుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగి మీరే నా ప్రపంచం అని చెప్పాడు. ఈ జ్ఞానానికి మంత్రముగ్ధులైన శివపార్వతులు గణేశుడే మొదట పూజించవలసిన దేవుడిగా ప్రకటించారు. అందుకే మనం ఏ కొత్త పనిని ప్రారంభించే ముందైనా గానీ, అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ముందుగా గణేశుడిని పూజిస్తాం. మూడవ భాగం తెలుగు సాంప్రదాయం. తెలుగు వాళ్ళ ఇళ్లలో వినాయక చవితి ఎంతో ప్రత్యేకం. ఇంట్లో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. 21 రకాల పత్రి ఆకులను వినాయకుడికి సమర్పిస్తారు. ప్రతి ఆకుకి ఒక అర్థం ఉంటుంది. ప్రత్యేకమైన నైవేద్యాలు తయారు చేస్తారు. ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు వినాయకుడికి చాలా ఇష్టం. పూజ ముగిసిన తర్వాత వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది సృష్టి లయ చక్రాన్ని సూచిస్తుంది. 4వ భాగం చారిత్రక ప్రాముఖ్యం. మనం ఇప్పుడు ఇంటి పూజలతో పాటు బహిరంగంగా కూడా బయట వినాయకుడి ఉత్సవాలు మనం చూస్తూ ఉంటాం. ప్రతి కాలనీలో, ప్రతి ప్రదేశంలో జనమంతా కలిసి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజించి ఆరాధిస్తారు. దీని వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. బాలగంగాధర్ తిలక్ అనే స్వాతంత్ర సమర యోధుడు 1800 సంవత్సరంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గణేష్ చతుర్థి ఉత్సవాలను బహిరంగంగా చాలా పెద్దగా నిర్వహించారు. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ గుమికూడడం, ఒక దగ్గర చేరడం నిషేధం. కానీ పండుగ కారణంతో ప్రజలందరినీ ఒక దగ్గర చేర్చి ఆయా దేశభక్తిని, ఐక్యతను పెంపొందించారు. అందుకే మనం వినాయక చవితిని జరుపుకోవడం అంటే కేవలం పూజలు చేయడం కాదు, అది విజ్ఞానం, ఐక్యత, కొత్త ప్రారంభాలకు సంకేతం. వినాయకుడిని పూజించడం ద్వారా మనం విఘ్నాలను తొలగించి కొత్త విజయాల వైపు పరుగులు తీస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి.